ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ దెబ్బకు టెక్కీలు హడలిపోతున్నారు. 2025లో లక్షలాది ఉద్యోగాలు వుఫ్ మని ఊదేయడంతో ఫ్యూచర్పై టెన్షన్తో వణికిపోతున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాలను ఎందుకు కోత పెడుతున్నాయి? 2026లోనూ ఇదే కంటిన్యూ అవుతుందన్న నిపుణుల హెచ్చరికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయా? ఏఐ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో ఎంత పెను మార్పులు తీసుకొచ్చిందో ఉద్యోగాల్లో కూడా అంత ప్రతికూలతను తెచ్చిపెడుతోంది. ఏఐ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఏఐ కారణంగా ఎక్కువగా ఐటీ రంగం ఎఫెక్ట్ అవుతోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో, ఎప్పుడు జాబ్ హూస్ట్ అన్న కబురు వినాల్సి వస్తుందో అని టెకీలు వణికిపోతున్నారు. ఏఐ ప్రభావం దేశాల మధ్య నెలకొన్న అనిశ్చితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్ 2025లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. చిన్న కంపెనీల నుంచి మొదలుకొని దిగ్గజ టెక్ సంస్థల వరకు అన్ని కంపెనీలు ఏఐకి ప్రాధాన్యమిస్తూ మానవ వనరుల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థల్లోని 1.22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయాన్ని టెక్ లే ఆఫ్స్ ను ట్రాక్ చేస్తున్న లే ఆఫ్స్ FYI వెబ్సైట్ వెల్లడించింది. కాగా అకస్మాత్తుగా పింక్ స్లిప్ ఇచ్చి సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి ప్రపంచ దిగ్గజాలు ఉండడం కలకలం రేపుతోంది. అయితే 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే అయినప్పటికీ ప్రస్తుతం చిన్నా చితకా కంపెనీల దగ్గర నుంచి బడా కంపెనీల వరకు తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలాపాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడడం భవిష్యత్తుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. అయితే ఈ ఉద్యోగాల కోత 2025కే పరిమితం కాదని 2026లోనూ ఉద్యోగాల ఊచకోత ఖాయమంటున్నారు నిపుణులు. ఏఐ గాడ్ ఫాదర్ గా పిలుచుకునే జెఫ్రీ హింటన్ 2026లో భయంకరమైన జాబ్లెస్ బూమ్ రావచ్చని హెచ్చరించడం టెకీల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. 2026లో అనేక పెద్ద కంపెనీలు పెద్ద సంఖ్యలో లే ఆఫ్స్ చేపట్టవచ్చని జెఫ్రీ హింటన్ హెచ్చరించారు. ఏఐను గతంలో చిన్న పనుల్లో మాత్రమే ఉపయోగించేవాళ్లని, కానీ ఇప్పుడు ఏఐ ప్రతి 7 నెలలకు ఒకసారి తన సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కాల్ సెంటర్స్ లో ఉద్యోగాలు ఏఐతో రీప్లేస్ అయ్యాయని, త్వరలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాజెక్టులు కూడా ఏఐ ద్వారా నిర్వహించాలని పలు కంపెనీలు యోచిస్తున్నాయని, దీని ద్వారా ఉద్యోగాల కోత తప్పదంటున్నారు. అటు ఏఐ ఆటోమేషన్ విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐపై కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్న కంపెనీలు ఆ నిధులను సమకూర్చడానికి ఇతర విభాగాల్లోని సిబ్బందిని తగ్గిస్తున్నాయంటున్నారు. నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టి సారిస్తున్న టెక్ కంపెనీలు భవిష్యత్ వృద్ధి విభాగాలకు ప్రాధాన్యమిచ్చేందుకు వీలుగా అంతగా ప్రాధాన్యం లేని ప్రాజెక్టులు, పేలవమైన పనితీరు గల యూనిట్లను తగ్గించుకుంటున్నాయంటున్నారు నిపుణులు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో ఉద్యోగుల తీసివేతలు తప్పడం లేదంటున్నాయి పరిశ్రమల వర్గాలు. కోవిడ్ మహమ్మారి ఎంట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం పాటు టెక్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా నియామకాలు చేపట్టాయి. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతో కొన్నాళ్లుగా మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది. ద్రవ్యోల్బణం, టారిఫ్ల కారణంగా పెరుగుతున్న వ్యయాలను తగ్గించుకోవడానికి కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలాపాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడడం ద్వారా ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడాలని చూస్తున్నాయి. దీంతో చిన్నా చితకా కంపెనీలు సహా ప్రముఖ కంపెనీలు సైతం ఏఐ ఆటోమేషన్ వైపు చూస్తున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకుని నిలబడి ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే ఏఐ టెక్నాలజీలో పట్టు సాధించాల్సిందే అంటున్నారు నిపుణులు.